ముందన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ క్లిప్ చూడు. Anti-immigration rallies are taking place in capital cities and regional centres. Rallies have also been organised in many regional centres. They want to turn our homeland into a multicultural economic zone that is completely conflicting with what the founders of this nation or what our ancestors had in mind for what they wanted to inherit to us. ఈ క్లిప్ చూసాక మీలో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. అసలు ఆస్ట్రేలియా ఇండియన్స్ కి సేఫా కాదా, అసలు ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని ఉండనిస్తారా, పంపించేస్తారా, ఇక్కడ కూడా సిచ్యువేషన్స్ చాలా దారుణంగా అయిపోతాయని చెప్పేసి నిజంగా నాకు అర్థమైంది. నా పేరు దినేష్ గుండపనేని, నేను సిడ్నీలో 6 ప్లేసెస్ నుంచి ఉంటున్నాను. సో ఐ థింక్ అంతో ఎంతో నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే అంత ఎలిజిబిలిటీ నాకు ఉందని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 years అవుతుంది. ఈ 5 yearsలో ఆస్ట్రేలియాలో లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అని అడిగిన క్వశ్చన్స్ కన్నా కూడా అసలు ఆస్ట్రేలియాలో రేసిజం ఉందా అని చెప్పి అడిగిన క్వశ్చన్సే ఎక్కువ. చాలా రోజుల తర్వాత నాకు ఈ టాపిక్ మీద ఎందుకో చేయాలి అనిపించలేదు. ఎందుకంటే కొన్ని టాపిక్స్ నాకు తెలియకుండా ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా చేస్తే అది మీకులో క్లారిటీ కన్నా కూడా భయాన్ని ఎక్కువ ఇస్తుంది అని చెప్పేసి నన్ను చాలామంది ఈ రేసిజం గురించి క్వశ్చన్స్ అడిగినా కూడా నేను దాన్ని నాకైతే రాలేదు బ్రో, మేబీ ఉంటుందేమో నాకు తెలీదు అని చెప్పి దాటేసేవాడిని. బట్ ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసినట్లయితే మీలో భయాలు చాలా ఎక్కువైపోయాయి అనమాట. సో అందుకే నాకు ఎందుకో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గివ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ థింగ్. అలాగే మీలో చాలామంది ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చూడడం స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ఆస్ట్రేలియా కూడా ప్రైమ్ దాంట్లో ఉంది కాబట్టి మేబీ మీకు ఈ క్లారిటీ ఇస్తే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది అని చెప్పేసి సో నేను మీకు ప్యూర్ డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. అగైన్ లైక్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా నాకు సంబంధించి నా పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నవే. సో ఇట్ నీడ్ నాట్ బి ద సేమ్ ఫర్ ఎవ్రీవన్ హూ ఈస్ స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా. మేబీ నాకంటే దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, అసలు ఏమీ సిచ్యువేషన్స్ ఫేస్ చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇది ప్యూర్లీ నా పర్స్పెక్టివ్ అనుకునే తీసుకోండి. దీని బేసిస్ మీద డెసిషన్ తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియాలి అని అంటే మీరు ఆస్ట్రేలియా గురించి లిటిల్ బిట్ ఆఫ్ చాలా తక్కువ అసలు దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా ఫస్ట్ అసలు ఎలా ఉంది ఏంటి అని. సో ఆస్ట్రేలియాలో హ్యూమన్స్ అనేవాళ్ళు 10,000 years బ్యాక్ నుంచే ఉన్నారు. సో ఏం చెప్తారని అంటే ఆస్ట్రేలియా ఏషియా కలిసి ఉండేవి, అవి విడిపోయాయి, మెల్లమెల్లగా ఆస్ట్రేలియా దూరంగా వచ్చేసింది, ఒక ఐలాండ్ లాగా ఫామ్ అయిందని చెప్పేసి. సో ఒక 10,000 years to 20,000 years బ్యాక్ నుంచే ఇక్కడ ఫస్ట్ హ్యూమన్స్ ఉండడం స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళని అబారిజినల్ పీపుల్ అని అంటారు. సో వాళ్ళకి ఏంటంటే బయట కనెక్షన్స్ లేవు, అసలు ప్రపంచంతో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళంతా డిఫరెంట్ వరల్డ్. అసలు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, అలాగే వాళ్ళ కల్చర్ కానీ ఏది కూడా మన మోడర్న్ వరల్డ్ అంటే లైక్ వెనసే మోడర్న్ ఏడీబీసీ అంటాం కదా, ఆ టైప్లో ఉన్నవి అసలు ఏం ఇంపాక్ట్ చేయలేదన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఆస్ట్రేలియా అసలు ఎలా ఫామ్ అయింది అని అంటే ఎప్పుడైతే ఒక లైక్ బ్రిటిష్ ఎంపైర్ వాళ్ళు వేరే వేరే కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారో వాళ్ళకి చాలామంది యుద్ధ ఖైదీలు, అలాగే ఆ కంట్రీస్లో ఎవరైతే రివాల్వ్ చేస్తున్నారో వాళ్ళు, అలాగే ఇంటర్నల్గా అవుతున్న అంటే వీళ్ళ ప్రిన్సిపల్స్ని నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది తీసుకొచ్చేసి అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ జైల్స్ నిండిపోయాయి అనమాట. సో నిండిపోతే వాళ్ళని ఏమనుకున్నారంటే మనం ఎక్కడైనా వీళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేస్తే బెస్ట్, వేరే కంట్రీలో పడేద్దామని చెప్పని అనుకుని అప్పుడు ఒక సైలింగ్ స్టార్ట్ చేశారు. లైక్ ఫస్ట్ ఫ్లీట్ అని అంటారు వాళ్ళని. ఈ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్విక్ట్స్. సో కాన్విక్ట్స్ అంటే ఏంటి, జైల్లో ఆల్రెడీ ఖైదీలు అండ్ స్వతహాగా కొంచెం క్రూరత్వమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఓకే కొత్తగా మనం ఒకటి కాలనీ మనకి కనిపించింది, సో ఇక్కడ మనం వీళ్ళ చేత పనులు చేయించి వీళ్ళు సత్ప్రవర్తన తీసుకురావాలి అని చెప్పని అనుకుని వాళ్ళ చేత ఇక్కడ టొబాకో కల్టివేషన్ స్టార్ట్ చేయించారు. మెల్లమెల్లగా ఏం జరిగింది, ఆ టొబాకో కల్టివేషన్ కొంచెం బాగిలింది. ఫస్ట్ సెట్ ఆఫ్ ఖైదీలు, సెకండ్ సెట్ ఆఫ్ ఖైదీలు, థర్డ్ సెట్ ఆఫ్ ఖైదీలు అట్లా వచ్చారు. ఆ తర్వాత మెల్లగా గోల్డ్ రష్ స్టార్ట్ అయింది. గోల్డ్ రష్ స్టార్ట్ అయినప్పుడు లాట్ ఆఫ్ చైనీస్ని అలాగే లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ గోల్డ్ రష్లో తీసుకొచ్చారనమాట. సో అలా 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 మీకు కనిపిస్తున్న కంట్రీ ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ కంట్రీ ఒక 300 to 400 yearsలో ఇట్లాగా ఫామ్ అయింది. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అని అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మెల్లగా మైగ్రెంట్ వర్కర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను మీకు ఒక జస్ట్ ఉదాహరణ చెప్తానండి. మీరు ఒక ఇల్లు కడుతున్నారు, అనుకుందాం మీ దగ్గర. సో మీకేంటంటే ప్లంబింగ్ తెలిసినోడు ఒకటి కావాలి, ఎందుకంటే ప్లంబింగ్ పెట్టడానికి. ఎలక్ట్రిసిటీ తెలిసినోడు కావాలి, ఎలక్ట్రిసిటీ పెట్టుకోవడానికి. అలాగే లైక్ బ్రిక్ లేయింగ్ తెలిసినోడు కావాలి, బ్రిక్ లేయింగ్ పెట్టడానికి. సో అట్లాగా ఆస్ట్రేలియా అనే ఒక కంట్రీయే బిల్డ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకురావాలి. కాబట్టి వాళ్ళు ఏంటనంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, లేకపోతే కొంచెం బాగున్న వాళ్ళందరినీ లైక్ కంట్రీలో చేర్చుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే అది అలా చేరిందో డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ అందరూ వచ్చి దీంట్లోకి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈ సోదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆస్ట్రేలియా ఈజ్ అ కంట్రీ మేడ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో
ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆ అబోరిజినల్ పీపుల్ తప్ప ఈ కంట్రీ ఎవ్వరికి బిలాంగ్ కాదండి, ఓకేనా. సో ఇట్ డజంట్ బిలాంగ్ టు వైట్ పీపుల్, ఇట్ డజంట్ బిలాంగ్ టు ఇండియన్స్, ఇట్ డజంట్ బిలాంగ్ టు చైనీస్, ఇట్ ఈస్ ఆల్ లైక్ ఎ కంట్రీ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. సో నేను ఎప్పుడు చెప్పేది ఆస్ట్రేలియా ఇస్ మేడ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. సో ఇమ్మిగ్రెంట్స్ వల్లే ఫామ్ అయిన కంట్రీ ఇది. మరి ఇమ్మిగ్రెంట్స్తో ఫామ్ అయిన కంట్రీకి ఇమ్మిగ్రేషన్తో ప్రాబ్లం ఏంటి, ఇమ్మిగ్రెంట్స్తో ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇమ్మిగ్రేషన్ పాలసీస్. ఆస్ట్రేలియా ఒక సంవత్సరంలో వర్క్ వీసాలు అయితే ఏంటి, పర్మనెంట్ రెసిడెన్సీ అయితే ఏంటి, స్టూడెంట్ వీసాలు అయితే ఏంటి, అన్ని కలిపి ఒక 6 లక్షలు, టూరిస్ట్ వీసాలు కూడా కలుపుకుంటే ఒక 10 లక్షల దాకా ఇస్తుందండి. ఏదైతే ఇచ్చేటప్పుడు వీళ్ళు స్పెసిఫిక్గా ఒక కంట్రీకి ఇన్నే ఇవ్వాలి, లేకపోతే ఈ కంట్రీ వాళ్ళకి ఇంతే ఇవ్వాలని చెప్పని ఉండరు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇండియన్స్ చూసినట్లయితే మన పర్చేసింగ్ పవర్ పెరిగింది, అట్లాగే మన ఇన్వెస్ట్మెంట్ పవర్ పెరిగింది. సో కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అండ్ యాజ్ యూ నో ఐటీలో మనం కొంచెం తోపు కాబట్టి అట్లీస్ట్ సో మనకి జాబ్స్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ పిఆర్ కూడా పాయింట్స్ బేసిస్ కాబట్టి వాళ్ళు పాయింట్స్ ఎక్కువ తెచ్చుకొని తీసుకుంటారు. సో అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది అని అంటే గత 10 to 15 సంవత్సరాల నుంచి ఇండియన్స్ అనేవాళ్ళు ఇక్కడ బాగా పెరిగిపోయారు. ఇల్లీగల్ కాదు, ఇల్లీగల్ చాలా 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 తక్కువ మంది ఉంటారు, అంటే లైక్ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఉండిపోయిన వాళ్ళు. బట్ లీగల్గా వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆస్ట్రేలియా పాపులేషన్ ఎంత అండి, తిప్పి కొడితే 2.7 crore, అంటే 2,70,00,000. మన హైదరాబాద్ అంత ఉంటుంది అనుకోండి పాపులేషన్, అంతే. ఇంత పెద్ద కంట్రీలో అంత పాపులేషన్ ఉంది. సో అన్ఫార్చునేట్లీ వీళ్ళు కూడా పిల్లల్ని కనడం తగ్గించారు. అండ్ పాపులేషన్ గ్రోత్ అనేది వాళ్ళ సైడ్ నుంచి అంత పర్ఫెక్ట్గా లేదు. అండ్ మన వాళ్ళు ఇక్కడ పెరిగిపోతున్నారు. సో మనమే ఎక్కువ కనిపిస్తాం అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారంటే 10 మందిని చూసారంటే మీరు, మన వాళ్ళు కనీసం ఒక 3 కనిపిస్తారు. సో తెలియకుండానే వీళ్ళకి ఏం జరిగిపోతుందని అంటే, ఓకే వీళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ మంది మన దాంట్లో ఉండిపోతున్నారు, మన కల్చర్ అంతా కూడా వీళ్ళు మార్చేస్తున్నారన్న ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు ఒక కంట్రీ బేసిస్గా ఇంతే ఇస్తామని చెప్పనుకున్న వాళ్ళు అట్లాంటి ఇరిగించుకొని పెట్టుకున్నారంటే టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. సో ఆ చిన్న పాయింట్ అనేది ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏరియా లాగా అయిపోయిందనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మన ప్రెసెన్స్ వల్ల ఎందుకు వీళ్ళు ఇంతలా ట్రిగ్గర్ అవుతున్నారు అని అంటే హౌసింగ్ క్రైసిస్ అండి. ప్రాబ్లం ఏం జరుగుతుంది అని అంటే ఆస్ట్రేలియాలో హౌస్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఎందుకు పెరిగాయో చెప్తాను, మన వల్లే. ఏంటంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యావరేజ్ ఏజ్ ఇక్కడ ఆస్ట్రేలియాకి పర్మనెంట్ రెసిడెన్సీ మీద వచ్చే వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చేసి 38 to 40 ఉంటుందండి. అంటే ఒక ఇండియన్ ఎంప్లాయీ 38-40 ఏళ్ళు వచ్చినప్పుడు వాడి ఇక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే వాడు ఏం చేస్తాడు, వాడికి ఆల్రెడీ ఇండియాలో ఏదో ఒక అపార్ట్మెంటో లేకపోతే ఏదో ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయో ఏదో ఒకటి ఉంటుంది. సో వాడేం చేస్తాడంటే ఇక్కడికి వచ్చి నేను రెంట్ ఎందుకు తీసుకోవాలి, డైరెక్ట్గా ఇల్లు కొనేసుకుందామని చెప్పుకొని వాడికి అక్కడ ఉన్న ఆస్తిని 1 కోటికో లేకపోతే 2 కోట్లకో అమ్మేసి ఆ మనీ ఇక్కడ తీసుకొచ్చేసి డౌన్ పేమెంట్ కట్టి హౌస్ తీసేసుకొని వాడికి వచ్చే శాలరీ వాడి వైపు వచ్చే శాలరీతో వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఆ ఒక ఇంటిని 2 ఇళ్ళు 3 ఇళ్ళు అట్లా 3-4 ఇయర్స్లోనే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ ఆప్షన్లో వెళ్ళిపోతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అంత క్యాపిటల్ పెట్టలేరు. అండ్ దానివల్ల ఏం జరుగుతుందనంటే మీకు ఇక్కడ హౌస్ డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది, కొత్తగా ఇమిగ్రెంట్స్ వాళ్ళు కొనడానికి చేస్తున్నారు. సో ఇక్కడ పుట్టి పెరిగినోడు ఒక హౌస్ తీసుకోవడానికి లెటర్స్తే వాడికి 100K కావాలని అంటే ఆ 100K వాడు చేర్చుకోవడానికే వాడికి ఇంచుమించు 30 ఏళ్ళు అయిపోతుంది. ఆ 30 ఏళ్ళలో మీకు హౌస్ ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది. ఈలోపు మొన్న వచ్చినోడు ఒక 3-4 ఇల్లు కొనేసుకుంటాడు. మొత్తం వాడిని చూస్తేనే కోపం వస్తుంటుంది అనమాట. వీడి చేసింది లీగలే కాకపోతే ఏది డిమాండ్ డ్రైవ్ అవుతుందో సో దానివల్ల వాళ్ళకి మనల్ని చూస్తేనే కోపం వస్తుంటుంది. థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నాకు తెలిసింది ఏంటి అని అంటే కల్చర్ అండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా మీ చుట్టూ ఒకడు వచ్చాడండి, వచ్చేసి మీ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశాడు. 1 నెల 2 నెలలో 3 నెలలో మీరు అతన్ని మీకు నచ్చినట్లు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే అతనికి నచ్చినట్లు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారా? లైక్ హౌస్ మీది, ఓకేనా, యాజ్ ఆఫ్ నో మీది. తర్వాత అతను మీకు చుట్టం ఏ రకంగా అవుతాడు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఇక్కడ ఏం జరుగుతుందని అంటేనండి, ఇంక్లూడింగ్ మీ, ఓకే, మనం టూ మచ్ ఆఫ్ ఇండియనైజ్డ్ అవుదామని చెప్పని అనుకుంటుంటాం ఇక్కడ. లైక్ దెర్ ఇస్ అ సేయింగ్ రైట్, లైక్ బీ లైక్ ఎ రోమన్ వెన్ యూఆర్ ఇన్ రోమ్. ఈ కంట్రీ అనేది ఒక 300-400 ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. వీళ్ళకంటూ ఒక కల్చర్, అంటే లైక్ మల్టీనేషనల్ కల్చర్ అన్నా కూడా వాళ్ళకంటూ ఎవరికి వాళ్ళ కల్చర్ ఒకటి ఉందన్నమాట. అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ ఏం చేస్తామని అంటే రూల్స్ అన్ని మనకు నచ్చినట్లు మనం చేసుకుందాము, మనకు నచ్చినట్లు సరౌండింగ్స్ మార్చుకుందాం అని చెప్పని అనుకుంటుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్,
ఈ మధ్య రీసెంట్గా 2-3 వీడియోస్ చూసుంటారు మీరు, లైక్ ఎట్లా రచ్చ చేస్తున్నారు పండుగలు వచ్చినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి చేయడం, అవన్నీ చేయడం. సో ఇవన్నీ ఏం జరుగుతుంది, ఎందుకు చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇండియన్ ఉంటే చేయగలరా? చేయలేడు కదా. పోనీ 2 ఇండియన్స్ ఉంటే చేయగలరా? చేయలేరు కదా. అదే 30-40 మంది ఉన్నారు కాబట్టి ధైర్యంగా చేస్తున్నారు. సో వీళ్ళకి ఏం జరుగుతుందనంటే ఆ డిస్పోరా వచ్చేసి వీళ్ళు మనల్ని లైక్ క్రాస్ చేసేస్తారు విత్ రిగార్డ్స్ టు కల్చర్, మనకంటూ ఒక డెపిక్షన్ లేకుండా చేస్తారు అని చెప్పని భయం ఉంది. డెఫినెట్లీ దీనికి నేను ఒప్పుకుంటాను. ఎందుకు అనంటే టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఆస్ట్రేలియా వచ్చి 6 years అవుతుంది. నాకు ఇప్పటికీ ఒక వైట్ ఫ్రెండ్ లేడు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ దే ఆర్ నాట్ ఫ్రెండ్లీ, బట్ నేను ఎంతసేపటికి మన సర్కిల్లో ఉన్న వాళ్ళతో అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. అది నా తప్పు కాదు, ఓకేనా. బట్ బయట ఆలోచించకపోవడం, వేరేలా ఎక్స్పాండ్ చేసుకుందాం అని అనుకోకపోవడం నా తప్పు, రైట్. సో అదే జరుగుతుంది. 100-90 మంది మీకు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ క్లోజ్ సర్కిల్ ఇండియన్సే ఉంటారు. వాళ్ళు అవుట్ సైడ్ ఆ సర్కిల్ వెళ్ళరు. ఏదైనా ఫంక్షన్స్కి జరిగినా కూడా ఎక్కువ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు కానీ అవతల వాళ్ళని తీసుకోరు. అంటే లైక్ వీ డోంట్ వాంట్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అండ్ లైక్ మన బౌండరీస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని చెప్పి అనుకోము. ఇక ఇండియా నుంచి ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ ఫుడ్ తింటాము, ఆబ్వియస్లీ తినాలి, నో ప్రాబ్లం. బట్ దానికోసం మన రెస్టారెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంటాం. ఒక లైక్ వీధిలో మీకు ఇప్పుడు అసలు ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయంటే ఇండియన్ రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి అనమాట. అంటే నేను మీకు మెట్రోపాలిటన్ సినారియో చెప్తున్నాను. అండ్ పల్లెటూరులో కూడా మనం వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాము. అక్కడ పల్లెటూరులో కూడా మన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు బికాస్ ఆఫ్ వీసా పాలసీస్. అండ్ అక్కడ కూడా రచరచ చేస్తున్నారు అనమాట. సో థింగ్ ఏంటి అని అంటే నువ్వు చేసుకోవడంలో తప్పలేదు, నువ్వు హ్యాపీగా చేసుకో. నిన్ను ఎవరెవరు ఇక్కడ వాళ్ళకి కూడా దీపావళి అంటే చాలా ఇష్టం. కానీ ఏది హద్దు దాటకూడదు. హద్దు దాటితే వాళ్ళకి కోపం రావడంలో తప్పు లేదు, ఓకేనా. ఎందుకనంటే ఇక్కడంతా ఒక లేడ్ బ్యాక్ లైఫ్ ఉంటుందండి వాళ్ళది. సో మన అంతా హడావిడి గిడావిడి మనకంతా అలవాటకండి. సో వీళ్ళకి ఏంటంటే ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అయిపోతుంది. అమ్మో రేపు నా పిల్లలు అంటే లైక్ వాళ్ళు ఒక సగటు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రేపు నా పిల్లోడు వీళ్ళ పిల్లలతో కలిసి చదువుకోవాలా, వీళ్ళ పిల్లలతో కలిసి ఉండాలా, వాడు కూడా వీళ్ళ తయారైపోతాడేమో అని చెప్పని వాళ్ళకి భయంగా ఉంది. ఓకే, ఇప్పుడు వాడేం చేస్తాడనేది పక్కన పెట్టండి, వాడికి ఇది నచ్చలేదు కాబట్టి ఇది వాడికి ఎప్పుడు ప్రాబ్లమే, రైట్. సో కల్చర్ షాక్ అనేది వాళ్ళకి చాలా ఉందన్నమాట. ఈ 3 reasons, ఇమిగ్రేషన్ పాలసీస్ అయితే అవనివ్వండి, హౌసింగ్ క్రైసిస్ అయితే అవనివ్వండి, అలాగే కల్చరల్ థింగ్, ఈ 3 ఏవైతే ఉన్నాయో మన మీద హేట్రెడ్ని బాగా డ్రైవ్ చేస్తున్నాయి. ఓకే గుడ్. సో ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్, అసలు ఆస్ట్రేలియా ఇండియన్స్కి సేఫా కాదా? నన్ను అడిగితే 100% సేఫ్ అనే చెప్తానండి నేను. మీరు ఏదైతే గొడవలు చూస్తున్నారో, ఏదైతే హేట్రెడ్ చూస్తున్నారో అది కేవలం 1% నుంచి వస్తుంది. వాళ్ళకి ఏంటనంటే వాళ్ళ ఉద్యోగాలు ఎవరు ఇండియన్స్ వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మన వాళ్ళు ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. మీకు జరిగిన మైగ్రేషన్ మార్చ్ ఏదైతే ఉందో ప్యూర్ మన మీద ఫోకస్డ్గా చేయలేదు. అది అన్ని కంట్రీస్ వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, కాకపోతే ఎక్కువ మన పేరు మీద వచ్చింది. ఎందుకు అని అంటే లైక్ జాబ్స్లో కానీ వాటిలో కానీ మనం కొంచెం బెటర్ ఉంటాం అనమాట. సో అందుకని వాళ్ళకి ఆటోమేటిక్గా మనమే ఏదో వాళ్ళ నుంచి స్నాచ్ చేస్తున్నామని చెప్పి అనిపిస్తుంది. అగైన్ యాజ్ ఐ సెడ్ 99% ఆస్ట్రేలియన్స్ అలా ఉండరు. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్. అసలు వాళ్ళు ఎంత బాగా పలకరిస్తారో, మనం రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళు నవ్వుతారు, మనల్ని చూసి స్మైల్ ఇస్తారు, మనం ఇవ్వం. బట్ దే స్టిల్ డోంట్ టేక్ ఇట్ రాంగ్, లైక్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఏమైనా మనకి అక్కడ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనకు ఫోటోలు తీయాలంటే వాళ్ళు ఫస్ట్ ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేనేదో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా ఫోటోలు తీసుకుందాం అని చెప్పేసి ఒక ఇండియన్ ఫ్యామిలీ పాప మీద కష్టపడుతుంటే నేను ఫోటో తీనా అని చెప్పని అడిగా. నో అన్నాడు. మరి సరే ఓకేలే, వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి దూరం వెళ్తే ఆడే కష్టపడి సెల్ఫీ తీసుకుంటున్నాడు. అంటే అది ప్రాబ్లం ఏంటి? నాకు ఇస్తే నేను ఫోటో తీస్తే ఏమైంది అంటే నేను ఫోన్ తీసుకెళ్ళే వాళ్ళకి అనిపించానా ఏమో నాకు తెలియదు. బట్ ఆ నారో మైండ్ సెట్ మనం ఇంకా అట్లా ఉన్నాం. బట్ ఇక్కడ వాళ్ళకి లేదు అట్లాగా. ఓకే ఎనీవేస్ నా ఎగ్జాంపుల్ పక్కన పెట్టాడు, మేబీ నేను నిజంగానే అట్లా అనిపించానేమో. బట్ సార్ వెరీ 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 సేఫ్ అండి. రాత్రిపూట కూడా మీకు అసలు రోడ్డు మీద ఇండియన్స్ మన అమ్మాయిలే హ్యాపీగా తిరుగుతారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అస్సలు ఇంత కూడా టెన్షన్స్ ఉండవు, ఇంత కూడా ఉండదు. మీరు ఏవైతే న్యూస్లో చూస్తున్నారో లైక్ పొడిచాడు, చంపేశాడు, గింపేశాడు, అవి ఎక్కడ లేవండి. చాలా మినిమం న్యూస్లు అవి. ఇండియాలో జరగట్లేదా? మనకి ఎన్నున్నా ఇండియాలో మన ఊర్లో జరుగుతుంటాయి అట్లాంటివి. డిస్క్రిమినేషన్ లేదా మీకు? మన మధ్య క్యాస్ట్ మధ్య డిస్క్రిమినేషన్ ఉంది. ఇక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీ డే టు డే లైఫ్లో మీకు ఎక్కడో చోట మీకు అనిపిస్తుంది ఓకే మనల్ని డిస్క్రిమినేట్ చేస్తానండి, కానీ ఆ రీజన్ ప్యూర్లీ రేసిజం మీదేనా అని చెప్పని మీరు ఆలోచనలో ఉండకూడదు. సో టు బీ హానెస్ట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన ఇమిగ్రేషన్ మార్చ్ జరిగినప్పుడు వాళ్ళు
క్లియర్ కట్గా నో అసలు ఇట్లాంటి మేము ఎంకరేజ్ చేయము అని చెప్పని అన్నారు. ఎందుకు అని అంటే మల్టీ కల్చరలిజం అనేది వీళ్ళ దాంట్లోనే ఉంది. అది ఇట్ హ్యాస్ టు బి దర్ అండ్ ఇట్ విల్ బి దర్ అండ్ ఇట్ విల్ థ్రైవ్. అది ఇంకా ఫ్యూచర్ మొత్తం అట్లే ఉంటుంది. అండ్ గుడ్ పార్ట్ ఈజ్ నేనేంటి అని అనుకుంటున్నానంటే ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్లో చదువుకునే పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యే టైంకి మేబీ ఈ డిస్పారిటీ కూడా తగ్గిపోతుంది. అండర్సారంటే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా నూరి పోసే తప్ప. ఎందుకనంటే చాలామంది మిక్స్డ్ నేషనాలిటీస్ పిల్లలు చదువుకుంటున్నారు. సో వాళ్ళకి అది మొత్తం తగ్గిపోద్ది అనమాట. లైక్ మూవింగ్ ఫార్వర్డ్ కొంచెం ఒక 1-2 జనరేషన్స్ తర్వాత అసలు మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఉండదు. లైక్ యూ వోంట్ రియలీ ఫీల్ ఎస్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, ఐఎమ్ బీయింగ్ లైక్ సెట్ అవుట్ అని అట్లాంటివి ఏముండవు అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే మీకు డెఫినెట్లీ ఆస్ట్రేలియా ఇస్ 99% సేఫ్. ఆ 1% సేఫా కాదా అని చెప్పేది నేను సేఫ్ అని కూడా అన్ను. బట్ మీరు ఆ థింగ్స్ అన్నిటికీ రెడీగా ఉండాలి. లైక్ ఎవడో ఒకడు తప్పతాగినోడు ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, మీరు వెళ్తూ ఉంటారు, వాడు మిమ్మల్ని ఏదో అంటాడు. ఎందుకు వాడికి ఎప్పుడో విషయం గుర్తొచ్చి ఉంటుంది. నేను అనేది ఏంటంటే అది మీకు ఇండియాలోనే అంటారు బై, అక్కడేనే అంటారు ఏదో ఒకటి. లైక్ ఆ విషయం మీద కాకపోయింది వచ్చి ఏదో గొడవ పడతారు, ఏదో ఒకటి ఉంటుంది. అది ప్రతి చోట ఉంటుంది బ్రో. సో మీరు అదే బేసిస్ మీద పెట్టుకొని చేసేసుకొని వచ్చి సమ్మో ఏదో అయిపోతుంది ఏదో చేస్తారని చెప్పి భయాల్లో అయితే ఉండొద్దు. ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే తీసుకోండి, ధైర్యంగా ముందుకు రండి, ఏదైనా చేసుకోండి. అఫ్కోర్స్ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకు కూడా నేనేం చెప్తానంటే మీరు అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అంటే ఎట్లాగా, మీకు నచ్చలేదా వాడు చెప్పింది, డైరెక్ట్గా ఫోటో తీసేసుకోండి, ఇట్స్ అలౌడ్. ఒక వీడియో తీసుకోండి, మీరు పోలీసులు తీసుకెళ్ళి చూపించండి బాబు ఇట్లా జరిగింది ఇది అని చెప్పి. అంతేగాని మీరు ఆడ ముందు టగ్ ఆఫ్ వర్క్ వెళ్ళిపోయి నువ్వేంద్రా అని చెప్పి తిరిగారంటే రచ్చ తప్ప ఏం జరగదు. అండ్ పాయింట్లెస్, అలాంటి వాళ్ళతో గొడవ పడడం కూడా పాయింట్లెస్, యూజ్లెస్. ఎందుకంటే వాడి సెన్స్లో ఉండి మాట్లాడు, వాడు ఏమంటాడో తెలియదు. మిమ్మల్ని మీకు చాలా హ్యూమిలేటింగ్ అనిపించొచ్చేది, బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఫైటింగ్ విత్ దెమ్. ఎందుకనంటే అలాంటి ఎన్కౌంటర్స్ మీకు జస్ట్ అక్కడో తగులుతారు. నెగిటివిటీని చూసి పాజిటివిటీ మిస్ అవ్వద్దు. ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ గుడ్ కంట్రీ. మీరంటూ ప్రాపర్గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే అవుట్ సైడ్ ఇండియా, యూఎస్ కన్నా కూడా నేను ఆస్ట్రేలియాని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇమిగ్రేషన్ పాలసీస్ చాలా క్లియర్గా ఉంటాయి. కంట్రీ వెదర్ మన ఇండియాకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇండియాకి దగ్గర, మనం కూడా ఇండియాకి దగ్గరగా ఉంటాం ఆస్ట్రేలియాలో. లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఆస్పెక్ట్స్. బయట అవుటింగ్కి వెళ్ళడానికి కానీ క్లీన్ ఎయిర్ అంతా చాలా బాగుంటుంది. సో ఇన్ని పాజిటివిటీస్ మీరు అన్ని పెట్టుకున్న తర్వాత ఏదో 1-2 నెగిటివిటీస్ని చూసుకొని ఏదైనా మంచి ఫ్యూచర్ ఉంటే మాత్రం చూడొద్దు. అండ్ ప్లీజ్ ఆ ఇమిగ్రేషన్ మార్చ్లు, ఇమిగ్రేషన్ స్పీచ్లు, హేట్ స్పీచ్లు అవన్నీ చూసి మీ మైండ్ చెడగొట్టుకోవద్దు. మీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా, పోనీ ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా, బ్లైండ్గా రండి. మీరు మంచిగా ఉంటే మీ జోలికి ఎవడు రాడు. మీరేదైనా పోయి రచ్చ చేసి గెలిగితే తప్ప మిమ్మల్ని ఎవడేం అండు. ఎవరైనా మిమ్మల్ని అన్నా కూడా ఎక్కడో అంటాడు అంతే. సో వాళ్ళని మీరు పట్టించుకోవడం అనేది పాయింట్లెస్, యూజ్లెస్. ఓకే, సో యా, ఆస్ట్రేలియా ఇస్ సేఫ్ ఫర్ ఇండియన్స్ అండ్ ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ గుడ్ కంట్రీ. ఆస్ట్రేలియన్స్ ఆర్ వెరీ లవ్లీ. సో యా, నేను చెప్పేది అది. ఎనీహౌస్, సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను నేను. చాలా వేడిగా ఉంది, సమ్మర్ స్టార్ట్ అయింది, అందుకే చెమట వస్తుంది అనమాట. మీకేమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. అలాగే మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. ఈ వీడియోని కూడా మీరు చాలామందికి షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు టేక్ ఏ గుడ్ డెసిషన్. దిస్ ఇస్ దినేష్ గుండపనేని signing off from Sydney, Australia.